అడిగితే ఆ చెప్పాడంట, దొంగ చెప్పాడంట, ఆ గుడ్డు దొంగ ఈరోజు మర్డర్ చేసి ఊరి శిక్షకు కారణమైనాడు ఆ పిల్లవాడు అన్నాడు, ఆ జైల్లో ఉన్నవాడు అన్నాడంట, మా అమ్మని ఒకసారి మాట్లాడాలి, మా అమ్మని పిలిపించండి అన్నాడంట. అంటే వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళ మమ్మీకి ఇన్ఫర్మేషన్. వాళ్ళ మమ్మీ నా కొడుకు ఇంకా ఎక్కడైనా ఏదైనా దాచిపెట్టాడేమో, అది రహస్యంగా పెట్టాడేమో, నాకు అది చెప్పడానికి పిలిపించాడేమో అని చెప్పేసి ఆర్భాటంతో సంతోషంతో బాగా ఉల్లాసంతో తల్లి దగ్గరికి వెళ్ళాడట. ఆ కుమారుని దగ్గరికి తల్లి బయలుదేరిందంట. బయలుదేరి కుమారు దగ్గరికి వెళ్తే ఆ కుమారుడు తల్లి దగ్గరికి పిలుచుకొని ఆ తల్లి అడుగుతుందంట, ఏంటి నానా అంటే, అప్పుడు ఏం చేశాడు మీకు ఏమన్నా ఐడియా ఉందా అమ్మా? ఏం చేశాడు ఐడియా ఉందా? ఆ పిల్లవాడంట ఆ కాకరిచ్చి ముఖం మీద ఉమ్మేశాడంట. ఏదన్నా మనకు నోట్లో ఏదన్నా ఉందనుకో ఏం చేస్తాం మనం అని అంటాం కదా, అని పక్కకు ఉమ్మేస్తాం. ఆ పిల్లవాడు ఏం చేశాడంటే ముఖం మీద ఉమ్మేశాడంట. ముఖం మీద ఉమ్మేయడం వల్ల ఇప్పుడు తల్లికి అది అవమానమా సంతోషమా? ఎందుకు అవమానం? ఎందుకు అవమానం చెప్పండి, చెప్పాలి. ఎందుకు అవమానం అమ్మా? చెప్పండి, ఎందుకు అవమానం అమ్మ తల్లికి? చెప్తే మీ సమాధానంలోనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు తల్లికి ఎందుకు అవమానం? ఆ పిల్లవాడు ఎందుకు ఉమ్మి వేశాడు? ఎందుకు అవమానం? ఎప్పుడు గుడ్డు తెచ్చినప్పుడు ఆ రోజు మందలించింటే ఈ రోజు నేను జైల్లో ఉండేవాని కాదు తల్లి. అర్థమవుతుందా? గుడ్డు తెచ్చినప్పుడు పక్కింటి వాళ్ళు కోడి గుడ్డు పెట్టిందని నేను గుడ్డు తెస్తే ఆ రోజు 4 దెబ్బలేసింటే ఈ రోజు నేను ఈ పనులకు పాలు పడేవాని కాదు కదా. ఈ రోజు ఈ స్థితిలో నేను ఉండేవాని కాదు కదా. ఈ రోజు నేను ఉరి శిక్షకు మరి పొందుకోవడానికి నేను ఉండేవాని కాదు కదా. ఈరోజు మరణమయ్యేవాడ కాదు కదా అని తల్లిని ఏం మాట్లాడక ఆయన ముఖం మీద ఉమ్మి వేశాడంట. ఉమ్మి వేసేసరికి ఆమె ఇంకా బ్రతికినా ఏం లాభం? చచ్చిన దానితో సమానము. తల్లి కొడుకు దృష్టిలో చచ్చిన దానితో సమానం. అంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే పిల్లలను జాగ్రత్త పెంచాలి. పెంచుటలో పిల్లలను మనం జాగ్రత్త పెంచాలి. అందుకే మొదటిగా మీకు చదివించిన వచనం ఏంటి? యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం, తండ్రి ఏది చేయుట చూచునో కుమారులు అదే చూస్తారు, అదే చేస్తారు, ఇంకేది చేయరు. అందుకే సొలొమోను అంటాడు, నా కుమారుడా నా ఉపదేశమును